నమస్తే ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలన్నా సరే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలన్నా సరే, అక్కడ పుట్టినటువంటి చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగాలు దొరకాలన్నా సరే, మనకు పరిపాలించే ప్రభుత్వంలో గొప్ప నాయకులు ఉండడం ఎంతైనా అవసరం. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పట్లో రాజకీయాలు ఎలా తయారైపోయినాయంటే, అది పనిగా డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయినారు. అంటే మీరు చూసినారంటే, ఇప్పుడు పల్లెటూరులో కానీ ఎక్కడ కూడా ఒక రాజకీయంలోకి రావడానికి, జనరల్గా రాజకీయంలోకి వచ్చేటప్పుడు పాత కాలంలో మీరు గమనించినారంటే, రాజకీయంలోకి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారంటే, ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. ఇది మనం అందరం విన్నది. అది ఒక ఐడియల్ సిచ్యువేషన్ కూడా. ఇప్పుడు ఒకవేళ నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటే అప్పుడు నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. జనరల్గా ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎక్కడైనా కూడా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, జనాలకి సేవ చేయాలని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏం తయారైందంటే, రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే, ఇక్కడ ఆలోచన విధానమే చాలా రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ఆలోచన విధానం ఇప్పుడు మార్చలేనటువంటి లెవెల్కి ఎదిగిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ తీసుకుంటే స్టేజ్ 4 కట్ వచ్చేసిందంటే ఏం చేయలేం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆలోచన విధానం అంత దూరం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే, 90% జనాలు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు రకరకాల స్వార్థపరమైన కారణాలతో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వెళ్ళాలి, లేదా రాజకీయాల్లోకి వెళ్ళి 4 కాంట్రాక్టులు పట్టుకొని కమిషన్లు తీసుకోవాలి, లేదా రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బు దండుకోవాలి, లేదా రూల్స్కి అగనెస్ట్గా పోయి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించాలి. ఇలాంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మీరు చూసినారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడున్న ఎగ్జాంపుల్, ఇంతకు ముందు ఉన్న ఎగ్జాంపుల్ మిస్టర్ గల్లా జయదేవ్ గారు. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించలేదు. వాళ్ళు స్వతహాగా డబ్బులు సంపాదించి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, ఇంతకు ముందర ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అయితే ఏమి, వీళ్ళందరూ ప్రోత్సాహం వల్ల మీరు ఎక్కువ డబ్బులు సంపాదించి ఒక వ్యాపారవేత్తగా మీరు డెవలప్ అయినారు. మీలాంటి వాళ్ళు, అంటే ఒక వ్యాపారవేత్తగా డెవలప్ అవడం అంటే ఎలాంటి నిబద్ధత ఉండాలి అని అంటే, ఒక వ్యాపారవేత్తగా 1000 కోట్లు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి అని అంటే వాళ్ళకి ఎలాంటి నిబద్ధత ఉండాలంటే, ఒకటి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి పట్టు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, శ్రమించి హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం ఉండాలి, తను కంపెనీ కోసం పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ బాగోగులు చూసుకునేటటువంటి గొప్ప మనసు ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే రాజకీయంలో కాకుండా, ఈ లక్షణాలు ఉన్నప్పుడే వ్యాపారంలో గొప్ప వాళ్ళు అవుతారు. సో ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చినారంటే ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఏ కేసుల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కేసుల నుంచి బయటపడడానికో, లేదా దోచుకున్న డబ్బులు మళ్ళా గవర్నమెంట్ లేదంటే ప్రభుత్వాలు వెనక్కి తీసుకోకుండా కాపాడడానికి వచ్చేవాళ్ళు, లేదా అప్పులు పాలైపోయేసి వచ్చి రాజకీయంలో చేరి డబ్బులు సంపాదించి ఇది చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు 90% అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో గల్లా జయదేవ్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు రీసెంట్గా వింటున్న విషయం ఏంటంటే, గల్లా జయదేవ్ గారికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప పొజిషన్ ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అనేసని. కారణం ఏంటి? దీంట్లో చంద్రబాబు నాయుడు గారి స్వార్థం ఏంటి? గల్లా జయదేవ్ గారిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఆయనకి స్వతహాగా ఉన్న స్వార్థం కాదు. అలాంటి గొప్ప లీడర్స్, ఒక పెద్ద కంపెనీని సృష్టించినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే 10 మందికి మేలు చేస్తారని. ఇంతకు ముందర మీరు చూసినారంటే, ఫర్ ఎగ్జాంపుల్, గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో ప్రసంగించేటప్పుడు ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ కానీ, ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ కానీ, అంటే వాళ్ళకి బేసిక్గానే తెలివితేటలు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు సృష్టించినారు. ఆ వ్యాపారాలు సృష్టించాలంటే నాలెడ్జ్ ఉండాలి, గొప్పగా మాట్లాడేటటువంటి పటిమ ఉండాలి, సిచ్యువేషన్ అర్థం చేసుకొని దానికి ఎత్తులకి పై ఎత్తులు వేసేటటువంటి తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళే వ్యాపారంలో రాణిస్తారు. ఆ విధంగా గల్లా జయదేవ్ గారు వ్యాపారంలో ఒక శిఖరం అంత ఎత్తుకి ఎదిగినటువంటి ఒక గొప్ప మనిషి. ఆ గొప్ప మనిషి రాజకీయాలు ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆయనకేం జరిగింది? గత 5 సంవత్సరాల టైంలో గల్లా జయదేవ్ గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆయన కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో బహుశా అలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఏంటంటే, ఈ వ్యాపారంలో స్వతహాగా ఎన్నో కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని అకారణంగా ఏ రీజన్ లేకుండా అవమానించినప్పుడు కానీ, లేదా ఇలా
బాధ పెట్టినప్పుడు కానీ లేదా ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు కానీ వాళ్ళకి ఏముంటుంది అంటే ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నేనేంట్రా బాబు ప్రజలకు మేలు చేయాలని వస్తే వీళ్ళని ఇంత దుర్మార్గం ప్రవర్తిస్తున్నారు, నేను ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి, ఎక్కడన్నా పోతారు ఎక్కడన్నా చేస్తారు, నేను పోయి నా వ్యాపారాలు చేసుకుంటున్నాను ఒక ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతారు. అది కాకుండా గవర్నమెంట్కి వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాపారాలు విస్తరించడానికి ఇచ్చినటువంటి ల్యాండ్స్ వెనక తీసేసుకోవడం వల్ల గల్లా జయదేవ్ గారు వాళ్ళు విస్తరించదలిసినటువంటి వాళ్ళ వ్యాపారాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడానికి ప్రయత్నించినాడు. ఓకే, అది తెలంగాణలో పెడుతున్నాడని మనకు వచ్చిన నష్టమేం కాదు, బట్ మన రాష్ట్రంలో పెడితే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటుంది కదా అన్నది ఒక పాయింట్. ఇలాంటి సిచ్యువేషన్ ఉండి ఫ్రస్ట్రేషన్గా బయట వెళ్ళిపోయినటువంటి గల్లా జయదేవ్ గారిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆయన పొజిషన్కి, ఆయన స్టేటస్కి, ఆయన చదువుకి, సంస్కారానికి, ఆయనకున్న సంపదకి సంబంధించినటువంటి పొజిషన్ ఏదైనా ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన స్వతహాగా యుఎస్ వెళ్ళి అమెరికాకి వెళ్ళి ఆయన అంచెలంచెలుగా 5,000 కోట్ల కంపెనీకి అధిపతి అయినాడు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఏం స్వార్థం ఉండదండి. వాళ్ళకి ఉంటే ఒకే ఒక స్వార్థం ఉంటుంది. ఎలాంటి స్వార్థం ఉంటుందో తెలుసా? ప్రజలకి మేలు చేయాలనే స్వార్థం ఉంటుంది. ఇలాంటి చదువుకున్న వాళ్ళని, గొప్ప గొప్ప కంపెనీలు సృష్టించినటువంటి వాళ్ళని, అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఇంతకు ముందర ఎదిగినటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చినారంటే ఈ చెదలు పట్టినటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ గ్రహణం పట్టినటువంటి రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరిగి ప్రజలకి మేలు జరిగేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ, పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఫర్గట్ అబౌట్ వీళ్ళందరినీ. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో రావడానికి ఆయనకి ఏం స్వార్థం ఉంటుంది చెప్పండి మీరు? రోజుకు 2 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ స్టేటస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో లగ్జరీగా ఎక్కితే క్యారవాన్, దిగితే క్యారవాన్, ఎక్కితే ఏసీ కారు, దిగితే ఏసీ కారు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి, అలాంటి లగ్జరీ క్యాపబిలిటీ, లగ్జరీ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తృణపాయంగా దాన్ని వదిలేసి ఎండనక, వాననక, రేయనక, పగలనక, దుమ్మనక, ధూళనక, వాననక జనాల్లో తిరుగుతున్నాడు అని అంటే ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, అది ఆయన స్వార్థం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఏదో రాజకీయాల్లోకి వచ్చేసి కోట్లు సంపాదించాలన్న స్వార్థం ఉండదు. దయచేసి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం అందరం చదువుకున్నాం, కంప్యూటర్ కాలంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, భావితరాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభ్యున్నతి కోసం, మన రాష్ట్ర గొప్పతనం కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నది, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీకందరికి ఉన్నటువంటి ఆలోచన శక్తితో ఆలోచించండి. ఎవరు స్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పని చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు గమనించి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు, తర్వాత గల్లా జయదేవ్ గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిస్వార్థ రాజకీయ నాయకులు. వీళ్ళందరూ వాళ్ళ లైఫ్లో డబ్బుకు సంబంధించి పీక్స్ చూసినారు. వాళ్ళకి ఇంకా చూడడానికి ఏమీ లేదు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న అభిమానులు కానీ, ఆయనకున్న స్టార్ స్టేటస్ కానీ, ఆయనకున్న గ్రేట్ లైఫ్ స్టైల్ కానీ, ఇంకా అంతకుమించి ఆయన ఏం చూడదలుచుకుంటాడు? ఇంకేం చూడలేడు. అలాంటి వాళ్ళకి జనాలకి మేలు చేయాలనే ఒక శ్రద్ధ, ప్రేమ, అభిమానం వల్ల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు. అదేవిధంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 5,000 కోట్ల కంపెనీ సృష్టించిన అతనికి ఏముంటుంది జీవితంలో డబ్బు సంపాదించాలనేసి? స్వతహాగా ఏ రాజకీయ అండ లేనప్పుడు ఆయన తెలివితేటలతో వర్క్ చేసి 5,000 కోట్ల కంపెనీ సృష్టించినాడు. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఒకవేళ ప్రభుత్వం గారు నన్ను ఇబ్బంది పెట్టి జైల్లో వేస్తే నాకు పోయింది ఏమీ లేదు, పేపర్లు పెన్ ఇస్తారని తెలిసింది, ఆ పేపర్లో పెన్ ఎత్తుకొని అక్కడ కూడా నేను పుస్తకాలు రాసుకొని డబ్బు సంపాదిస్తాననేసి. సో వీళ్ళంతా డబ్బుకి బియాండ్. తర్వాత గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా డబ్బుకి బియాండ్. నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ నా చేతులు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఆకు రౌడీల్ని, ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళని, ప్రజల సొమ్ము తినేసిన వాళ్ళని, మాట్లాడే పద్ధతి తెలియని వాళ్ళని, అభ్యంతరకరమైన భాష వాడే వాళ్ళని, రౌడీజం చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని దయచేసి రాజకీయాల్లో ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. చదువుకున్న వాళ్ళని, డబ్బంటే మక్కువ లేని వాళ్ళని, ప్రజాసేవ చేయాలని నిస్వార్థంగా వచ్చే వాళ్ళని, నిజాయితీ ఉన్న నాయకుల్ని, ప్రత్యేకించి బాగా చదువుకున్న వాళ్ళని,
రాజకీయాల్లోకి తీసుకొచ్చినారు అని అంటే ఖచ్చితంగా మన రాష్ట్ర రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాలు కూడా ప్రక్షాళన అవుతాయి. అప్పుడు మనం కలలుగన్నటువంటి గొప్ప రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న వాళ్ళు ఎక్కువ రాజకీయాల్లోకి రావాలి. అది కూడా కేవలం డబ్బులు సంపాదించాలన్న స్వార్థ పరులు రాకూడదు. ఒక చిన్న జాబ్కే కంపెనీల్లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంటి, వాళ్ళకున్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంది ఒక 50,000 రూపాయల ఉద్యోగం ఇవ్వరు. అలాంటిది ఈ రాజకీయ నాయకులకి ఎలాంటి కొలమానం లేకుండా మనం ప్రజలు అమాయకంగా వాళ్ళు తొడలు ధరిస్తే బూతులు తిరిగితే ఓట్లు వేసేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల రాష్ట్రానికి, మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి మనం చేయకూడనటువంటి అన్యాయం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళని, మిస్టర్ గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని నాకు గుర్తురావట్లేదు, ఇంకా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళు, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, ఇలాంటి వాళ్ళని ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాలా. ఈవెన్ చదువుకున్న యువతకు కూడా నా పిలుపు ఏంటంటే మీరు దయచేసి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే రాజకీయ పరిస్థితులు అన్నిటి మీద చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత ఉంటుంది, పట్టుదల ఉంటుంది, ఆశ ఉంటుంది, అభిమానం ఉంటుంది. సో దయచేసి ఆంధ్ర రాజకీయాలు మారాలన్నా, దేశ రాజకీయాలు మారాలన్నా ఈ రౌడీలు, గూండాలు రాజకీయాల్లోకి రాకుండా చదువుకున్న వాళ్ళు, ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, డబ్బులకి అతీతులు, ఆల్రెడీ డబ్బు సంపాదించుకుంటారు, వాళ్ళకి అతీతులు. పుచ్చలపల్లి రామచంద్రయ్య గారు సైకిల్ మీద పార్లమెంటుకు పోయినారని వినపడ్డాం. ఇలాంటి గొప్ప మనుషులు పుట్టిన మన దేశంలో ఇప్పుడు రాజకీయాల పరిస్థితి చూస్తుంటే బాధాకరమైన విషయం. ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? మన ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. ఒక టీవీ ముందర కానీ, ఒక ఛానల్ ముందర కానీ వచ్చేసి ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడే ధైర్యం రాకూడదు. ఒక టీవీ ముందర మాట్లాడాలంటే 100 సార్లు ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడాలా. కానీ ఇప్పుడు అలా కాదు, నోటికొచ్చిన బూతులు మాట్లాడితే మనం సపోర్ట్ చేస్తారు అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజలు మారందే రాజకీయ నాయకులు మారరు. సో ప్రజలు మారితే రాజకీయ నాయకులు మారుతారు, రాజకీయాలు మారుతాయి, భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై అమరావతి.